తెలంగాణలో రేవంత్ అనే పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఆటోలు అయితే అన్యాయం అయింది, వేరే అయితే మాకు తెలియదు కదా. ఫ్రీ బస్ పెట్టి మొత్తం కిరాయిల మీద పడితే అన్ని మీద 2 రోజులు అయినా కూడా 500-600 చేస్తలేము. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు ఆపడం కూడా జరుగుతుంది కదా మరి. కానీ ఇంకా కాలేదు, రాత్రి అంతా ఆటోలు నడుస్తూనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఆటోలు ప్రతి ఒక్క ఆటోలు నడుస్తుంది, ప్రతి ఒక్క జాలి నడుస్తుంది. అంటే ఇప్పుడు మొన్నటిదాకా చూసుకున్నట్టయితే మనకి ఫ్రీ బస్ లేక ముందు కూడా ఓలా గానీ ర్యాపిడో గానీ ఇవన్నీ కూడా ఉండేవి కదా. ర్యాపిడో ఓలా కూడా నీకు 20 కిలోమీటర్స్ కూడా 180, 120 చూపిస్తుంది. 180, 200 రూపాయలు లోపల చూపిస్తుంది. గచ్చిబౌలికి 270, 290 చూపిస్తుంది రాత్రి. అది 11 o'clock కూడా. కార్ ఇంకా తక్కువ చూపిస్తుంది రాత్రి పూట అయితే 320 చూపిస్తుంది కార్. అంటే ఇప్పుడు మీకు ఉచిత బస్ ఒకటే దాని వల్లనే ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ర్యాపిడో ఓలా వీటి మీద కూడా? ర్యాపిడో మేము చాలా ప్రాబ్లం అవుతుంది, ఎఫెక్ట్ చాలా పడ్డది. ర్యాపిడో ఉంటే చాలా పడ్డది. ఉచిత బస్సుల ముందు ఇంకా లోకల్ సవారీ అయితే అసలు ఓళ్ళు ఎక్కుతలేరు. లోకల్ సవారీ చేసుకుని వస్తాయి ఇప్పుడు మొత్తం. అంటే ఇప్పుడు ఆటోలకి 12,000 లెక్క అనేది అన్నారు కదా, మరి అవి పడుతున్నాయా మీకు? 1000 కాదు, నెలకి 5,000 ఇచ్చిన దండగానే. అది ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. అసలు ఈ ప్రభుత్వం రాకముందు గిరాకీ ఎట్లా అవుతుంది? కిరాయి చాలా బాగుంటుంది. రోజు 400-500 తీసుకోవద్దు. ఇంటికి కిరాయి కట్టి అన్ని చేసి, కిరాయి కట్టి గ్యాస్ పోసి రోజు 500-600 ఇంటికి తీసుకోవద్దు. ఇప్పుడు 500 2 రోజులు చేసినా నిన్న వచ్చినాయండి. నిన్న మార్నింగ్ వచ్చి ఇప్పుడు రాక 600-700 చేయాలండి. ఇప్పుడు రాక కిరాయి 600 రూపీస్, 300 రోజు కిరాయి.